వెల్కమ్ టు ఐ డ్రీమ్. సామాన్యులు కూడా సివిల్స్ సాధించవచ్చు, సివిల్స్ తో పాటు ఐఎఫ్ఎస్ సాధించవచ్చు అని నిరూపిస్తున్న వారిని పరిచయం చేసే కార్యక్రమంలో ఈ రోజు మన గెస్ట్ కొల్లి అనూష. ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ లో 106 ర్యాంక్ సాధించిన అమ్మాయి. సామాన్య కుటుంబం అంటే ఒక తండ్రి ఆటో డ్రైవర్, తల్లి చిన్నపాటి స్కూల్లో టీచర్. అంటే మధ్యతరగతి కుటుంబం కన్నా కింద కుటుంబం. అటువంటి కుటుంబం పుట్టిన అమ్మాయి ఏదో సాధించాలి, ఖచ్చితంగా తన తల్లి తండ్రి పేరు నిలబెట్టాలి అనే ఉద్దేశంతో ఆమె సివిల్స్ రాశారు. సివిల్స్ రాసిన తర్వాత కూడా రాకపోయేసరికి ఎక్కడో కూడా అసంతృప్తి, నిరాశ, నిస్సృహ చెందకుండా కనీసం ఫారెస్ట్ సర్వీస్ అని సాధిద్దామంటూ ఆవిడ ప్రయత్నం చేశారు. సాధించిన తర్వాత ఆమె ఎలాంటి ఆప్షన్ తీసుకున్నారు, ఎలాంటి కోర్స్ తీసుకున్నారు, తీసుకున్న తర్వాత కుటుంబ సభ్యుల ప్రోత్సాహం అన్నిటికన్నా ఇంపార్టెంట్. అప్పటికే ఆమె పెళ్ళయింది, పాప. భర్త ప్రోత్సాహంతో ఆమె ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ లో 106 ర్యాంక్ సాధించింది. ఆమె అడిగి ప్రతి ఒక్క మహిళలు కూడా పెళ్ళయింది, పిల్లలు పుట్టారు, మనం ఏం పనికిరాము, ఎందుకు చేయలేము, మనకి సంసార బాధ్యతలు అనుకున్న వాళ్ళకి కొల్లి అనూష ఒక రోల్ మోడల్ అవుతుంది. ఆమెను అడిగి ఆమె జర్నీ ఎలా సాగిందో అడుగుదాం. అనూష, నమస్తే అమ్మా. నమస్తే సార్. కంగ్రాట్స్ తల్లి నీకు. థ్యాంక్ యూ సార్. సాధారణంగా నీ స్టోరీ ఎలా కనిపిస్తుందంటే, నాన్నగారు, చిన్న కుటుంబం, పెళ్ళయిన తర్వాత బాధ్యతలు, పిల్లలు, అత్తగారు, కోడలు ఇవన్నీ ఉంటాయి. ఈ సంసార బాధ్యతలు మోస్తూనే ఇంత స్థాయికి వచ్చావంటే చాలా 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 గ్రేట్. అది దాన్ని ఎవరు కాదనలేరు. సాధారణంగా కుటుంబం బాధ్యతలు పక్కన ఇంత సపోర్ట్ ఉంటున్న మీ భర్తకి మీ అత్త మామ కూడా ఒక ధన్యవాదాలు. ఎందుకంటే వాళ్ళు ఇంత సపోర్ట్ లేకపోతే ఈ స్థాయి కూడా రాలేవు. అవును సార్, రైట్. కరెక్ట్. రైట్ అమ్మా. ఈ జర్నీలో ఎలా జరిగింది, ఈ స్థాయికి రావడానికి నువ్వు ఎంత కష్టపడ్డావు, ఎలాంటి ఆప్షన్ తీసుకున్నావు, సివిల్స్ రానప్పుడు ఏ విధంగా నువ్వు డిమోర్ అవ్వకుండా నీలో మోటివేషన్ చేసుకుంటూ, ఆ మోటివేషన్ చేయడానికి నీకు ఎవరు సపోర్ట్ చేశారు, నాన్నగారు, కుటుంబం, ఇవన్నీ ఒకసారి చెప్పాము. సార్, స్టడీస్ లో ఇంట్రెస్ట్ అయితే చిన్నప్పటి నుంచి మమ్మీ చెప్పేది సార్. ఆ, మనకి ఇలాంటి పరిస్థితి ఉంది అని బాధపడద్దు, బాధపడుతూ కూర్చుంటే ఇదే కంటిన్యూ అవ్వుద్ది. మనలాంటి ఫ్యామిలీస్ ని చేంజ్ చేయగలము అని అంటే ఒకే ఒక వెపన్ మన చేతిలో ఉండదు, ఎడ్యుకేషన్. అవును. సో నువ్వు ఎంత కష్టపడితే అంత కష్టపడు, ఎడ్యుకేషన్ తోటి మన లైఫ్ చేంజ్ అవ్వుద్ది అని చెప్పేది. అలా చదవడం బర్డెన్ లాగా కాకుండా ఇష్టంగా చదువుకోవడం అలా అలవాటైంది సార్. ఉమ్. 10th క్లాస్ వరకు కేవలం మా స్కూల్ ఫీజు ఉండదు అనే ఒకే ఒక రీజన్ తో మా స్కూల్లో టీచర్ గా జాయిన్ అయింది, జస్ట్ ఫర్ 500 రూపీస్ పర్ మంత్ శాలరీకి. ఓ. అలా 10th లో మార్క్స్ 563 వచ్చాయి. అప్పుడు ఇక్కడ వరంగల్ ఎస్ఆర్ కాలేజ్ వాళ్ళే ప్రతి డిస్ట్రిక్ట్ కి వెళ్ళి అక్కడి నుంచి అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ మెరిట్ వాళ్ళని స్కాలర్షిప్ ఇచ్చి మరీ తీసుకొచ్చి ఫ్రీ ఎడ్యుకేషన్ ఇచ్చేవాళ్ళు. ఉహు. అలా నాకు ఫస్ట్ టైం అసలు ఐఐటి అంటేనే తెలీదు. వీళ్ళు మెరిట్ అమ్మాయివి కదా, నువ్వు ఐఐటిలో కోచింగ్ తో పాటు మేమంతా ఫ్రీగా ఇస్తామని ఇక్కడికి తెచ్చి హాస్టల్ తో పాటు ఎడ్యుకేషన్ ఇచ్చారు. లక్కీగా ఐఐటి బాంబేలో మెకానికల్ ఇంజనీరింగ్ లో సీట్ దొరికింది. అప్పుడు నాకు ఒక రిలీఫ్ దొరికింది, ఓకే మన కష్టాలు ఇంకా కొన్ని రోజులే, త్వరలో తీరబోతున్నాయి అనే ఒక నమ్మకం కుదిరింది. కానీ అక్కడికి వెళ్ళడానికి కూడా మనం అక్కడికి వెళ్ళాక లోన్ దొరుకుతుంది, కానీ అక్కడికి వెళ్ళడానికి ముందే మనం ఒక 50,000 అలా ఫీ పే చేయాలి, కౌన్సిలింగ్ అటెండ్ అవ్వాలి, ట్రావెల్ అది చేయాలి. దానికి కూడా కొంతమంది నాకు చాలా మంది హెల్ప్ చేశారు, న్యూస్ రిపోర్టర్స్ కానీ, రిటైర్డ్ టీచర్స్ కానీ, ఇలాగే హ్యుమానిటీ చూపించాలనుకునే చాలా మంది హెల్ప్ చేశారు. దానివల్ల లక్కీగా గ్రాడ్యుయేషన్ విత్ ఎడ్యుకేషన్ లోన్ ఫినిష్ చేశాను. జాబ్ జాయిన్ అయ్యాను సార్, క్యాంపస్ ప్లేస్మెంట్స్ లో ఢిల్లీ బేస్డ్ ఒక ఇన్స్టిట్యూట్ లో జాబ్ వచ్చింది, జాబ్ జాయిన్ అయ్యాను. వెంటనే పెళ్ళైపోయింది. ఉమ్. హైదరాబాద్ షిఫ్ట్ అయ్యాను, అక్కడ కూడా ఒక 1 year జాబ్ చేశాను. మీ వారు ఎవరమ్మా, ఏం చేస్తుంటారైనా? సార్, మా వారి పేరు వావిలపల్లి రామకృష్ణ గారు. తను ఇప్పుడు ఎస్ఆర్ కాలేజ్ లోనే లెక్చరర్ గా వర్క్ చేస్తున్నారు సార్. నువ్వు చదువుకున్న కాలేజీలోనే ఆయన? అవును, అవును. ఓ, సుందరకాండ వెంకటేష్ లాగా. అంటే సార్, ఎస్ఆర్ అనేది వెరీ బిగ్ ఇన్స్టిట్యూషన్, అవును, అవును. మల్టిపుల్ కాలేజెస్ ఉన్నాయి, ఆల్మోస్ట్ హండ్రెడ్స్ లో ఉన్నాయి వాళ్ళకి కాలేజెస్ అండ్ స్కూల్స్. ఉమ్. సో వర్క్ చేస్తున్నారు. నేను హైదరాబాద్ వచ్చాక ప్రెగ్నెన్సీ వల్ల నేను జాబ్ కి రిజైన్ చేసేసి వరంగల్ వచ్చాను. 10 years ఉమ్. నుంచి వరంగల్లోనే ఉంటున్నాం ఇప్పుడు. ఓకే.
అయితే చిన్నప్పటి నుంచి ఈ కొంచెం ఫైనాన్షియల్ డిఫికల్టీస్ వల్ల నాకు ఒక డ్రీమ్ ఉండేది, సివిల్ సర్వెంట్ అవ్వాలి అనే డ్రీమ్. కాకపోతే మనకు తెలుసు అది 1 ఇయర్ లో వచ్చేది కాదు, 1 ఇయర్ లో ఫుల్ఫిల్ అయ్యే డ్రీమ్ కాదు, మల్టిపుల్ అటెంప్ట్స్ ఇవ్వాలి. దానికి మనకి ఫైనాన్షియల్ స్టెబిలిటీ రావాలి, పేరెంట్స్ కూడా చూసుకోవాలి. అందుకని దాన్ని కొంచెం పోస్ట్పోన్ చేశాను గ్రాడ్యుయేషన్ దాని తర్వాత. ఓకే. ఎప్పుడైతే నేను ఆ, వరంగల్కి వచ్చానో మళ్ళీ సెకండ్ ప్రెగ్నెన్సీ జరిగింది. ఆ సెకండ్ ప్రెగ్నెన్సీ టైంలో అప్పుడు మా వారు మళ్ళీ పుష్ చేయడం స్టార్ట్ చేశారు. ఎందుకు ఇప్పుడు ఎలాగో బ్రేక్ తీసుకుంటున్నావు కదా, ఇంట్లో పిల్లల్ని చూసుకోవాలి అని. ఆ టైంలో వై డోంట్ యు స్టార్ట్ యువర్ ప్రిపరేషన్, చిన్నప్పటి నుంచి ఉన్న డ్రీమ్ ని ఎందుకు ఫుల్ఫిల్ చేసుకోవడానికి ట్రై చేయవు, నీకు నేను సపోర్ట్ మాక్సిమం ఇస్తా. మా మా పేరెంట్స్ కూడా ఇక్కడే ఉండేవాళ్ళు సపోర్ట్ చేయడానికి. ఇంతమంది ఉమ్, సపోర్ట్ ఉన్నప్పుడు ఇప్పుడు ఫైనాన్షియల్ గా కూడా అప్పటికి మా బ్రదర్ కూడా సేమ్ ఐఐటి బాంబే గ్రాడ్యుయేటే, వాడు జాబ్ జాయిన్ అయిపోయాడు, కొంచెం సెటిల్ అయిపోయాము. ఈ ఉమ్, కష్టం లేనప్పుడు ఇంకా వై డోంట్ యూ చేజ్ యువర్ చైల్డ్హుడ్ డ్రీమ్ అని పుష్ చేయడం స్టార్ట్ చేశారు. అలాగా ఆన్లైన్ కోచింగ్ తీసుకుంటూ ప్రిపరేషన్ స్టార్ట్ చేశాను సార్. సివిల్స్ లో ఓకే. 3 టైమ్స్ మెయిన్స్ రాశాను. మొన్న ఇంటర్వ్యూకి 2023 మార్చ్ 5 రోజు సివిల్ సర్వీసెస్ ఇంటర్వ్యూ కూడా ఇచ్చాను. ఉహు. ఇంటర్వ్యూలోనే మార్క్స్ తక్కువ రావడం వల్ల అందులో ర్యాంక్ రాలేదు. ఆ ఓకే. ఈ అంటే సివిల్స్ ఫారెస్ట్ 3 సార్లు రాసావు కదమ్మా, ఆప్షన్ ఏం తీసుకున్నారు మీరు? మ్యాథమెటిక్స్ సార్. అబ్బా. ఆ. అందరూ మ్యాథమెటిక్స్ భయపడతారు కదా. యాక్చువల్ గా నాకు చిన్నప్పటి నుంచి మ్యాథ్స్ అంటే చాలా ఇష్టం సార్. ఓకే. ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్ కాబట్టి నాది మ్యాథ్స్ కంటిన్యూ అయ్యింది. అండ్ మై హస్బెండ్ కూడా ఎంఎస్సి మ్యాథ్స్. సో ఓహో. నాకు హెల్ప్ చేసేవాళ్ళు. ఏవైనా డౌట్స్ ఉన్నా కూడా క్వశ్చన్ పేపర్ సాల్వ్ చేయడంలో కూడా చాలా హెల్ప్ చేసేవాళ్ళు. ఉమ్. ఇదంతా ప్రాక్టికల్ గా ఉంటది, మన ప్యాషన్ కూడా మ్యాథ్స్ లో ఉంది కాబట్టి మ్యాథమెటిక్స్ ఆప్షనల్ తీసుకున్నాను. ఉహు. అయితే అంటే 3 సార్లు వెళ్ళారు మీరు. సార్, ఫస్ట్ ఏమో ఇంటర్వ్యూకి, తర్వాత మెయిన్స్, ప్రిలిమ్స్, మెయిన్స్ అన్నీ వెళ్ళారు కదా. అవును సార్. మూడోసారి మార్చిలో ఇంటర్వ్యూ కూడా మిస్ అయింది, అవును. మార్కులు తక్కువ వచ్చాయి. అవును 3 సార్లు వెళ్తున్నప్పుడు డిసప్పాయింట్ అయ్యారా? లేదు మనకి ఎందుకులే ఇంకా రాదు అని ఆగిపోయారా? ఇటువంటి సమయంలో మీకు ఎవరు బాగా మోటివేషన్ చేశారు? మీకు మీరు సెల్ఫ్ మోటివేషన్ చేసుకున్నారా, లేదా మీ హస్బెండ్ ఇంకెవరైనా మీకు మోటివేషన్ చేసి మీ చైల్డ్హుడ్ డ్రీమ్ ని తీసుకురావాలి, ముందుకు తీసుకెళ్ళాలని ఎవరు సపోర్ట్ చేశారు? సార్, చాలా మల్టిపుల్ రోల్స్ ఉన్నాయి సార్. యాక్చువల్ గా మేజర్ రోల్ అయితే మై హస్బెండ్. ఎందుకు అనంటే నాకు చాలా సార్లు అనిపించేది, బిగినింగ్ లో ఏమనిపించేది అనంటే లైక్ ఎనీ అదర్ బుక్, మనం సివిల్ సర్వీసెస్ కి కూడా మల్టిపుల్ బుక్స్ చదువుతాము, కష్టపడతాము, వస్తది అని. ఓవర్ ది పీరియడ్ నాకు అర్థమైంది ఇది నాట్ ఓన్లీ టెస్ట్ ఆఫ్ నాలెడ్జ్, టెస్ట్ ఆఫ్ మల్టిపుల్ థింగ్స్. మనకి పీస్ ఆఫ్ మైండ్ చాలా ఉండాలి. అండ్ అది విత్ కిడ్స్ కొంచెం తగ్గుద్ది. ఎందుకు అని అంటే వాళ్ళు కరెక్ట్ ఎగ్జామ్ కి ముందే సిక్ అవ్వడం, హాస్పిటలైజ్ అవును. అవ్వడం, స్లీప్లెస్ నైట్స్ ఉండడం, దానివల్ల ఎగ్జామ్ లో 100% పర్ఫామ్ చేయలేకపోవడం, ఇవన్నీ. అలాంటి టైంలో నేను రాంగ్ స్టెప్ తీసుకున్నానేమో, షుడ్ ఐ గో బ్యాక్ టు కార్పొరేట్ జాబ్, అప్పుడు అట్లీస్ట్ మనకి వచ్చే ఇన్కమ్ తోటైనా మనం ఎంతో కొంతమందికి అయితే హెల్ప్ చేయగలం కదా. అలాంటివి చాలా డైలమాస్ ఉండేవి. ఉమ్, కానీ మై హస్బెండ్ ఆల్వేస్ యూస్ టు సే, దీనిది ఒక జాబ్ పర్స్పెక్టివ్ లోనే చూడొద్దు. ఎందుకు అని అంటే ఆల్రెడీ ఈ ప్రిపరేషన్ వల్ల నా పర్సనాలిటీ చాలా ఇంప్రూవ్ అయింది, డెవలప్ అయింది. అది మనకి ఫస్ట్ నుంచి చూసిన వాళ్ళకి విజిబుల్ గా కనిపిస్తుంది. అది కాకుండా మనం ఎంత జాబ్ చేసినా, ఎంత సంపాదించినా కూడా మనము హెల్ప్ చేయగలిగేది అనేది మనం వేలతో లెక్క పెట్టమంది వరకు మాత్రమే హెల్ప్ చేయగలము. అదే ఒక గవర్నమెంట్ లో ఉంటే, గవర్నమెంట్ సర్వీస్ ఉంటే మనం ఎక్స్ట్రా కూడా చెయ్యక్కర్లేదు. మనం రూల్స్ ఫాలో అయ్యి మన జాబ్ మనం చేసుకుంటేనే మన వల్ల కొన్ని లక్షల మంది బెనిఫిట్ పొందుతారు. అంటే నీ నీ చైల్డ్హుడ్ ని నువ్వు ఇమాజిన్ చేసుకో, నీలాగా అవకాశం, అంటే ఇంటెలిజెంట్ అయ్యి చదువుకోలేని వాళ్ళు, అవకాశం లేక, ఎవరి సపోర్ట్ లేక అక్కడే ఆగిపోయిన వాళ్ళకి ఎంతో మందికి నువ్వు హెల్ప్ చేయగలవు ఈ ఫీల్డ్ లోకి వస్తే. అలా మోటివేట్ చేసేవాళ్ళు సార్. రైట్ అమ్మా. నువ్వు సార్, లాస్ట్ టైం ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు ఎందుకు మిస్ అయింది అక్కడ? సార్, ఒక్క రీజన్, యాక్చువల్ చెప్పాలంటే నేను అసలు మిస్ అవుద్ది అని ఎక్స్పెక్ట్ చేయలేదు. నేను మాక్ ఇంటర్వ్యూస్ అలా ఇచ్చినప్పుడు కూడా నాకు అందరూ మీ హార్డ్ వర్క్ కనిపిస్తుందమ్మా, పర్సనాలిటీ కూడా చాలా బాగుంది, మంచి మార్క్స్ వస్తాయి అన్నారు. కాకపోతే నాకు ఒక రీజన్ అనిపించింది ఏంటి అని అంటే, నాకు రిజల్ట్ వచ్చినప్పటి నుంచి ఇంటర్వ్యూకి ఆల్మోస్ట్ 3 మంత్స్ గ్యాప్ ఉంది. ఉమ్, నేను ఎక్కడ టెంపో మిస్ అవుద్దేమో అని ఎవ్రీ వీక్ ఒక ఇంటర్వ్యూ, మాక్ ఇంటర్వ్యూ ఇచ్చేదాన్ని. అలా ఒక 15 ఇంటర్వ్యూస్ ఇచ్చాను నేను మాక్స్. ఎవ్రీ ఉమ్, వీక్ ఎవరో ఒకరు కొత్త కొత్త ఇన్పుట్ ఇచ్చినప్పుడు మనం దాన్ని ఇంప్లిమెంట్ చేసుకోవాలి, ఇది ఇంప్రూవ్ చేసుకోవాలని ట్రై చేస్తాం. ఆ ప్రాసెస్ లో నా ఒరిజినాలిటీ కొంచెం మిస్ అయింది అనిపించింది.
సో అచ్చా. ఆ బోర్డుకి అది తెలిసి ఉంటది, ఈ అమ్మాయి బాక్స్ ఇవ్వడం వల్ల ఇలా మాట్లాడుతుంది, కొంచెం ఒరిజినాలిటీ మిస్ అయింది అని కొంచెం అనిపించి ఉంటది. మ్మ్. అది ఒక రీజన్. సెకండ్ రీజన్ ఏంటి అని అంటే ఐ వాజ్ ద లాస్ట్ క్యాండిడేట్ టు గో. సో అవునా. జనరల్ గా కూడా అది కొంచెం డిసడ్వాంటేజ్ ఉంటుంది సార్. బోర్డు మ్మ్. ఆల్రెడీ అంతమంది ఇంటర్వ్యూస్ తీసుకొని అలిసిపోతారు, మళ్ళీ నెక్స్ట్ వాళ్ళు కూర్చోవాలి నాకు. అంటే 1 o'clock ఇంకో సెషన్ స్టార్ట్ అవుద్ది, బట్ నేను వెళ్ళిందే 1 o'clock కి. సో వాళ్ళు ఫాస్ట్ గా నాది ర్యాప్ చేయాలి, లంచ్ చేయాలి, నెక్స్ట్ సెషన్ కి కూర్చోవాలి. సో అది కొంచెం డిసడ్వాంటేజ్ అయింది అనిపించింది, ఈ రెండు ఫ్యాక్టర్స్. ఓకే. అంటే మీరు ఇంటర్వ్యూ మిస్ అయ్యారు, రైట్? ఇంటర్వ్యూ అయిన తర్వాత ఐఎఫ్ఎస్ చేద్దామన్నారు, ముందే ప్లాన్ చేసుకున్నారు ఒకవేళ ఐఏఎస్ ఐపీఎస్ ఐఆర్ఎస్ రాకపోతే ఐఎఫ్ఎస్ చేద్దామని? సార్ నాకు ఐఎఫ్ఎస్ మీద ఆ, అవగాహన అనేది నేను గ్రాడ్యుయేషన్ టైంలో వచ్చింది. నేను ఐఐటీస్ లో మనం మేజర్ డిగ్రీ నాది మెకానికల్ ఇంజనీరింగ్. అందులో ఒక సర్టన్ ఎబో సిపిఏ ఉన్న వాళ్ళు మైనర్ డిగ్రీ అని వేరే ఇంజనీరింగ్ కూడా పర్సూ చేసుకోవచ్చు. అది నాది ఎనర్జీ సైన్స్ అండ్ ఇంజనీరింగ్. అందులో ఫస్ట్ టైం మాకు క్లైమేట్ చేంజ్, గ్లోబల్ వార్మింగ్ ఎందుకు జరుగుతుంది, బీయింగ్ ఎ మెకానికల్ ఇంజనీరింగ్, హౌ వీ కెన్ కంట్రిబ్యూట్ టు కంబాట్ దట్, ఇలాంటివన్నీ నేర్చుకున్నా. దానివల్ల ఐఎఫ్ఎస్ మీద ఇంట్రెస్ట్ వచ్చింది. సో ఓకే. ఈ సివిల్ సర్వీసెస్, ఐఎఫ్ఎస్ ఈజ్ ఆల్సో పార్ట్ ఆఫ్ సివిల్ సర్వీసెస్, అవును. సెపరేట్ ఎగ్జామ్ ఉన్నా కూడా. మ్మ్. అందుకని నేను దానికి అప్లై చేద్దాం అనుకున్నా. నాకు ఐఏఎస్ తర్వాత ఐఎఫ్ఎస్ ప్రయారిటీ ఉండేది, ఐపీఎస్ ఐఆర్ఎస్ వీటన్నిటికంటే కూడా. ఓకే. ఐఏఎస్ ఎందుకు అంటే ఆబ్వియస్లీ మల్టీ డైరెక్షనల్ వర్క్ ఉంటది కాబట్టి. మ్మ్. బట్ ప్రిలిమ్స్ కట్ ఆఫ్ అనేది చాలా ఎక్కువ ఉంటది ఐఎఫ్ఎస్ కి, తక్కువ నెంబర్ ఆఫ్ పోస్టులు కాబట్టి. సో మ్మ్. ఈసారి నేను ఐఎఫ్ఎస్ మెయిన్ ప్రిలిమ్స్ క్వాలిఫై అయ్యాను. మెయిన్స్ రాసేటప్పటికి కూడా నేను ఎలాగో ఇందులో సివిల్ సర్వీసెస్ ఐఏఎస్ అయిపోతా అనే కాన్ఫిడెన్స్ తోటే ఉండేది. కాకపోతే మ్మ్. రెండిటికి మధ్య ఒక 1.5 month గ్యాపే కాబట్టి ఆ ప్రిపరేషన్ నాకు యూజ్ అయింది బెటర్ స్కోరింగ్ కి. ఓకే. March 5th కి నాది ఇంటర్వ్యూ అయిపోయింది, April 16th కి రిజల్ట్ వచ్చింది, May 1st కి ఐఎఫ్ఎస్ ఇంటర్వ్యూ ఉండింది. మ్మ్. సో April 17th నుంచి ఓన్లీ 2 weeks టైమే. ఆ 2 weeks టైంలో నాకు కొంచెం టైం పట్టింది కంబ్యాక్ అవ్వడానికి. ఆ టైంలో మళ్ళీ నేను అనుకున్నా, విత్ హెల్ప్ ఆఫ్ మై హస్బెండ్ అండ్ మై మదర్, బోత్ ఆఫ్ దెమ్, నేనేమనుకున్నానంటే మేబీ ఐఎమ్ డెస్టైన్ టు బికమ్ ఐఎఫ్ఎస్ ఆఫీసర్. ఎందుకంటే ఈ నాలెడ్జ్ ఉంది నా గ్రాడ్యుయేషన్ టైంలో, చెట్లు వీటి మీద ప్రేమ కూడా ఉంది. ఇప్పుడు మీరు చూసుకుంటే నా వెనకాల కూడా ఒక పాట్ కనిపిస్తుంది. సో మేబీ ఇలాంటి ప్యాషన్ ఉన్న వాళ్ళు ఐఎఫ్ఎస్ ఆఫీసర్లు అయితే బెటర్ గా సర్వ్ చేస్తారు కదా, కంపేర్ టు పర్సన్ హూ ఇస్ ఫ్రమ్ ఎలీట్ అర్బన్ క్లాస్ అయిన వాళ్ళకంటే. అందుకని నా డెస్టినీలో ఇది ఉందేమో అని మళ్ళీ నేను కమ్బ్యాక్ అయ్యి ప్రిపరేషన్ స్టార్ట్ చేశాను. అండ్ ఐఎఫ్ఎస్ ఇంటర్వ్యూ వెంట్ వెరీ వెల్. ద బోర్డ్ వాజ్ వెరీ కార్డియల్. అప్పుడు కూడా ఐ వాజ్ లాస్ట్ గో, కానీ నాకు ఏమీ అలసట గాని బోర్డులో గాని నాలో గాని అనిపించలేదు. మ్మ్. సో అప్పటికి నాకు అనిపించింది, ఐ మీన్ ఇంటర్వ్యూ రూమ్ నుంచి బయటికి వచ్చాక ఐ హ్యాడ్ ఎ స్మైల్ ఆన్ మై ఫేస్, ఆహా. హ్యాపీగా అనిపించింది. ఆ. ఇంకా రిజల్ట్ వచ్చాక ఆబ్వియస్లీ ఇంకా హ్యాపీ. ఇంటర్వ్యూలు ఏం అడిగారమ్మా మీకు? డాఫ్ బేస్డ్ క్వశ్చన్స్ మల్టిపుల్ డైరెక్షన్స్ లో అడిగారు సార్. నాది థర్డ్ ఇయర్ తర్వాత నేను జర్మనీలో రీసెర్చ్ ఇంటర్న్ చేశాను. సో స్టుట్గార్ట్ సిటీ అనేది ఫేమస్ ఫర్ ఆటోమొబైల్స్. ఇట్ వాస్ ద ప్లేస్ ఫస్ట్ ఆటోమొబైల్ మ్యానుఫ్యాక్చర్ చేసింది అక్కడే. సో మ్మ్. దాని గురించి, స్పెషాలిటీ గురించి అడిగారు, ద రీసెర్చ్ ఇంటర్న్షిప్ గురించి అడిగారు, ద మ్యాథ్స్ ఆప్షనల్ బేస్ మీద ఒక 3-4 పజిల్స్ లాగా క్వశ్చన్స్ అడిగారు. మ్మ్. గవర్నమెంట్ స్కీమ్స్ ఆర్ ఉమెన్, వాట్ ఆర్ ద 3 బెస్ట్ స్కీమ్స్ అకార్డింగ్ టు మీ అని అడిగారు. మ్మ్. కవల్ టైగర్ రిజర్వ్ గురించి అడిగారు, అంటే మన దగ్గరే ఉంది కదా మీరు విజిట్ చేశారా, వాట్ మ్మ్. ఆర్ ద ఇష్యూస్ విత్ ఇట్ అలా అడిగారు. గ్లోబల్ వార్మింగ్ గురించి, గ్రీన్ హౌస్ గ్యాసెస్ గురించి, మ్మ్. బయోఫ్యూయల్స్ గురించి, ఇప్పుడు ఫ్లెక్సీ ఫ్యూయల్ వెహికల్స్ వస్తున్నాయి కదా వాటి మ్మ్. గురించి, ఏరోజోల్స్ గురించి ఇలా అడిగారు సార్. కవ్వాల్ టైగర్స్ అనగానే మీకు ఏం గుర్తొచ్చిందండి? సార్ యాక్చువల్ గా చెప్పాలంటే కవల్ టైగర్ రిజర్వ్ లో సింగిల్ టైగర్ కూడా లేదు సార్. అవును. కానీ అది ఇంద్రావతి టైగర్ రిజర్వ్ కి, తడోబా టైగర్ రిజర్వ్ కి ఆనుకొని ఉంటది కాబట్టి, ఆ కారిడార్ నుంచి టైగర్స్ వెళ్తుంటాయి కాబట్టి వాటిని ప్రొటెక్ట్ చేయడానికి మనం దాన్ని అలొకేట్ చేసాం, బట్ విచ్ ఇస్ అ గ్రేట్ స్టెప్. అవును. ఇలా ఇది కవల్ టైగర్ రిజర్వ్ చూసినప్పుడు ఏంటి అని అంటే, మనం న్యూస్ పేపర్స్ లో కూడా చదువుతుంటాము, కోర్ హ్యాబిటాట్ అని ఉంటది, అందులో నుంచి ట్రైబల్ పాపులేషన్ ని రిహబిలిటేట్ చేస్తారు అవుట్ సైడ్ కి. అది వాళ్ళకి హ్యాపీనెస్ లేకపోతే మళ్ళీ వాళ్ళు వెళ్ళిపోతారు, హ్యూమన్ వైల్డ్ లైఫ్ కాన్ఫ్లిక్ట్ జరుగుద్ది. రీసెంట్ గా 2 టైగర్స్ వర్ కిల్డ్ బై పాయిజనింగ్, అవును. క్యాటిల్ ని అటాక్ చేయడం వల్ల రివెంజ్ కోసం.
సో ఇవన్నీ మాట్లాడాను బోర్డు తోటి. ఓకే. సో అదేంటి అని అంటే మనము కంపాషనేట్ ఉన్నాము అని అనిపిస్తే బోర్డుకి దే ఫీల్ హ్యాపీ. మనము ఓకే. ఎంపథెటిక్ గా బీయింగ్ ఏ మదర్ ఆబ్వియస్లీ నాకు అది కొంచెం ఎక్కువ ఫ్యాక్టర్ అయింది అనిపించింది. మన కంపాషన్ కానివ్వండి, ఎంపతి కానివ్వండి, మదర్స్ కి కొంచెం ఎక్కువ ఉంటది కదా. అవును. అలాగా మనం దాన్ని ఎక్స్టెండ్ చేస్తాం వైల్డ్ లైఫ్ కి కూడా. సో కవ్వాల్ కవ్వాల్ టైగర్స్ లో టైగర్స్ కాకుండా మీరు అన్నట్టు తడోబా నుంచి అది కారిడార్ కాబట్టి వస్తుంటాయి, అవును రైట్? కానీ అవును కవ్వాల్ టైగర్స్ లో బర్డ్స్ సంబంధించింది కూడా ఒక అవును ఇష్యూ ఉంది. అవును అక్కడ అవును. ఇంటర్నేషనల్ బర్డ్స్ వాక్ కూడా అవుతుంటాయి. ఓకే. వింటర్ టైంలో అవును. కవ్వాల్ టైగర్ లో బర్డ్స్ వాక్ ఉంటుంది ఎర్లీ మార్నింగ్. మీరు ఓకే. ఎప్పుడైనా ఓకే. చూసారా? చూడలేదు సార్. బట్ చూడండి, ఈసారి వెళ్ళినప్పుడు చూడండి, చాలా బ్యూటిఫుల్ ఉంటుంది. ఒకటి. ఓకే. రెండో విషయం అమ్మా, మీకు అడవి అనేది బుక్స్ లో పరిచయం అయింది, అవును. రైట్? అవును. ప్రత్యక్షంగా ఎప్పుడు పరిచయం అయింది మీకు అడవి? ఆ, నేను మీకు ట్రావెల్ చేసి వరంగల్లో ఉన్నారు, ఏటూరు నాగారం వెళ్తే మీకు అడవి. అవును. అటు వెళ్ళారు ఎప్పుడైనా? వెళ్ళాను సార్. సమ్మక్క సారక్క జాతర జరుగుద్ది కదా సార్, వన్స్ ఎవ్రీ 2 years జరిగినప్పుడల్లా వెళ్ళేదాన్ని. దాని త్రూవే. అది కాక మా అత్తగారు వాళ్ళు శ్రీకాకుళం సార్. సో మేము ప్రతి అక్కడ సంక్రాంతి పెద్ద పండగ కదా సార్ ఆంధ్రాలో. సో బై డ్రైవ్ వెళ్ళేటప్పుడు ఏటూరు నాగారం మీద నుంచే వెళ్ళేవాళ్ళం. వెరీ గుడ్ ఫారెస్ట్. శ్రీకాకుళంలో ఎక్కడ మీరు అడవి చూసారు? అడవి అక్కడ చూడలేదు. ఆహా. డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళేటప్పుడు ఏటూరు నాగారం మీదుగానే వెళ్తాము. ఏటూరు నాగారం నుంచి వెళ్తారా? ఆ ఆ. అంటే మల్టిపుల్ వేస్ ఉన్నాయి. ఈ మ్మ్. రోడ్డు కొంచెం సెక్లూడెడ్ ఉంటది, గ్రీనరీ ఉంటది కాబట్టి మనకు కూడా అలసట లాగా అనిపించదు. శ్రీకాకుళం కూడా అడవి ఉంది, అదే సీతంపేట, సీతంపేట మందస. ఉంది. అవును. అటు వెళ్తే ఎప్పుడైనా చూడండి. అంటే మీరు తెలంగాణతో కంపేర్ చేసుకుంటే అది కొంచెం డ్రై ఉంటది, కానీ తెలంగాణలో మీరు ఏటూరు నాగారం, అవును. తాడ్వాయి, లేదా అవును. మీరు చెప్తున్న సమ్మక్క సారక్క, అటువైపు వెళ్తే మీకు ఇంకా బ్యూటిఫుల్ ఉంటది. అవును. ఏటూరు నాగారం నుండి తాడ్వాయి మీదుగా ఖమ్మం జిల్లాకి ఎంటర్ అయితే ఇంకా బాగుంటుంది. ఓకే. అంటే ప్రకృతి ప్రేమించే వాళ్ళు ఎప్పుడు కూడా అడవిలో తిరగాలనుకుంటుంటారు. ఎందుకంటే అవును. మీరు పడుతున్న కష్టం అంతా అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ ఒత్తిడి తగ్గిపోతుంది ఆటోమేటిక్ గా. కరెక్ట్. అదొకటే కాదు, అక్కడ ఆక్సిజన్ మంచిది మాకు. అవును. అవును. అందుకే చాలా మంది ఐఎఫ్ఎస్ ఆఫీసర్ ఏం చెప్తారంటే, అడవిలో ఎక్కువ కాలం జర్నీ చేస్తే మన ఆయుష్ పెరుగుతుందని. అవును. కరెక్ట్. ఓకే. మీరు ఇప్పుడు ఫారెస్ట్ ఆఫీసర్ గా 106, అవును. మీరు అడవి మీకు దగ్గర పరిచయం లేకపోయినా మీరు ప్రకృతి ప్రేమికులు కాబట్టి ఎక్కువగా అడవిలో జర్నీ చేస్తుంటారు, రైట్? అవును. అవును. మీకు ఒక విజన్ ఉండి ఉంటుంది. అవును సార్. ఇప్పుడు ఉన్న తెలంగాణ రాష్ట్రంలో కానీ లేదా వేరే ప్రాంతంలో ఫారెస్ట్ ఆఫీసర్ అనగానే ఒక మెయిన్ ఛాలెంజ్ ఒకటి వస్తుంది. అడవిని అవును. కాపాడడమే పెద్ద ఛాలెంజ్. అవును. ఆ కోర్ ఏరియాలు రావడం, వీళ్ళందరూ స్మగ్లింగ్ అవ్వడం, ఈ తర్వాత వీళ్ళ ట్రైబల్స్ అందరూ ఆక్యుపై చేయడం, ఈ అవును. ఇష్యూస్ లో చాలా ఇష్యూలు జరిగింది. ఖమ్మంలో పాల్వంచ జరగడం, ఇటువన్నీ మీరు ఆల్రెడీ ఫాలో అయి ఉంటారు. అవును. మీ విజన్ తో అడవిని కాపాడడానికి మీ దగ్గర ఎటువంటి ప్లాన్ ఆఫ్ యాక్షన్? సార్ ఫస్ట్ అయితే సార్ ట్రైబల్ ఆక్యుపేషన్ అనొద్దు సార్ అడవిని. ఎందుకు అనంటే తరతరాలుగా యుగ యుగాలుగా ట్రైబల్ పాపులేషన్ అడవుల్లోనే ఉన్నారు. నేను అంటుంది వాళ్ళు ట్రైబల్ ముసుగులో నాన్ ట్రైబల్. ఎగ్జాక్ట్లీ మీరు చెప్పింది 100% కరెక్ట్. ఇప్పుడు దానికి రీజన్ ఏంటి అని అంటే ఆ, మనకి డెవలప్మెంట్ పెరుగుతుంది, అవేర్నెస్ పెరిగేటప్పుడు ట్రైబల్ పాపులేషన్ లోపలికి రిలేటివ్ డిప్రైవేషన్ అనేది సెటిల్ అవుద్ది అనంటే నేను నా ల్యాండ్ని నేను నమ్ముకొని ఉన్నా, నాకేం రాలేదు. నా పక్కనోడు ట్రాన్స్ఫర్ చేశాడు ఇల్లీగల్ గా వేరే అతనికి. అతనికి కొంత క్యాష్ వచ్చింది, వాళ్ళు ఎకనామికల్ గా డెవలప్ అయ్యారు. సో ఈ అవును. రిలేటివ్ డిప్రైవేషన్ వల్ల దే మైట్ బి టెంప్టెడ్ టు డూ ద సేమ్. రైట్. అలా కాకుండా మనం ఏం చెయ్యాలి అని అంటే చాలా చాలా స్కీమ్స్ ఉంటాయి కదా సార్, గవర్నమెంట్ స్కీమ్స్. వాటికి అవేర్నెస్ క్రియేట్ చేయాలి. ట్రైబల్ పాపులేషన్ కి, ఫారెస్ట్ డ్వెల్లర్స్ కి అవేర్నెస్ క్రియేట్ చేసి వాళ్ళని వీ షుడ్ మేక్ దెమ్ సోల్జర్స్ టు ప్రొటెక్ట్ ద ఫారెస్ట్ బై దెమ్సెల్వ్స్. ఒక ఎగ్జాంపుల్ చెప్పొచ్చా సార్? నేను ఇక్కడ మన డిసిఎఫ్ గారు ఉంటారు సార్, నరసింహారెడ్డి సార్ అని, మన తెలంగాణ క్యాడర్ ఫారెస్ట్ ఆఫీసర్. ఆ సార్ తో మాట్లాడుతుంటే నాకు అర్థమైంది ఏంటంటే చిన్న చిన్న స్టెప్స్ కూడా మ్యాటర్ అలాట్. ఇప్పుడు ఫారెస్ట్ తగ్గిపోవడానికి ఇంకొక రీజన్ ఏంటిది అని అంటే మనము వుడ్ కలెక్ట్ చేసుకుంటాం, ఫైర్ వుడ్. అవును. దానివల్ల చిన్న చిన్న చెట్లు పోతే ఆటోమేటిక్ గా అది బిగ్గర్ ఇంపాక్ట్ ఉంటది. అలా అవును. కాకుండా మన ప్రధాన మంత్రి ఉజ్వల స్కీమ్ ఉంది. ఎల్పిజి సిలిండర్స్ ఇస్తారు ఫ్రీగా ఫస్ట్ కనెక్షన్, దాని తర్వాత సబ్సిడైజ్డ్ సిలిండర్స్. దీన్ని కనుక మనము ట్రైబల్ పాపులేషన్ లోపలికి తీసుకెళ్ళగలిగితే, ఆ డాక్యుమెంటేషన్ ని మనం కొంచెం ఎక్స్ట్రా ఎఫర్ట్ పెట్టి ఈజీగా చేయగలిగితే ఆ ఫైర్వుడ్ కలెక్షన్ అనేది తగ్గిపోద్ది.
ఇట్లాంటి స్కీమ్స్ చాలా ఉన్నాయి అనమాట. ఇప్పుడు మైనర్ ఫారెస్ట్ ప్రొడ్యూసర్ ఉండేది, ట్రైఫెడ్ అనేది వాళ్ళకి మినిమం సపోర్ట్ ప్రైస్ కూడా ఇస్తుంది మైనస్ ఫారెస్ట్ ప్రొడ్యూస్ అమ్మితే. అది సస్టైనబుల్ లెవెల్లో చేయాలి, లేదంటే గోల్డెన్ గూస్ స్టోరీ లాగా మొత్తం ఒకటేసారి రావాలి అనుకుంటే ఏది లేకుండా అయిపోద్ది. ఇట్లాంటి అవేర్నెస్ క్రియేట్ చేయగలిగితే ఫారెస్ట్ డ్వెల్లర్స్ కి, వాళ్ళకి బేసిక్ నీడ్స్ మనం ప్రొవైడ్ చేయగలిగితే బేస్డ్ ఆన్ ప్రజెంట్ స్కీమ్స్, వాళ్ళే ప్రొటెక్ట్ చేస్తారు. మన జాబ్ అంటే అదర్ అవుట్ సైడ్ నుంచి ఆఫీసర్ చేయాల్సిన జాబ్ చాలా తగ్గిపోద్ది. సో ఆ డైరెక్షన్ లో వర్క్ చేయాలనుకుంటున్నా సార్. ఓకే. ఫారెస్ట్ అంటే అడవిని కాపాడే బాధ్యత కేవలం ఫారెస్ట్ డిపార్ట్మెంట్దేనా, లేదు సొసైటీ కూడా ఉందా? పబ్లిక్ అంటే చుట్టుపక్కల గ్రామస్తులు కానీ వాళ్ళకు కూడా రెస్పాన్సిబిలిటీ ఉందా, లేదు కాపాడడం అనేది మీ ఒక్క రెస్పాన్సిబిలిటీ? ప్రతి ఒక్కరి రెస్పాన్సిబిలిటీ సార్. ఈ భూమి మీద బ్రతుకుతున్న ప్రతి ఒక్క జీవి రెస్పాన్సిబిలిటీ, నాట్ ఓన్లీ హ్యూమన్స్. ప్రతి ఒక్క జీవి. ఎందుకు అనంటే అడవుల నుంచే మనకి వాటర్ వస్తుంది, అడవుల నుంచే మినరల్స్ వస్తాయి, అడవుల నుంచే అతి ఇంపార్టెంట్ ఆక్సిజన్ వస్తుంది, వుడ్ వస్తుంది. మీరు ఏ రీసోర్స్ చెప్పినా అది అడవి నుంచే వస్తుంది. కాబట్టి అవును. అది అందరి రెస్పాన్సిబిలిటీ సార్. ఇప్పుడు మీరు చెప్తున్నారు అడవి అనేది కాపాడడం అందరి బాధ్యత అని మీరు చెప్తున్నారు. కానీ అవును. చాలా మందికి అడవి అనగానే చెట్లు నరుక్కోవచ్చు, అది ఒక ఆదాయ వనరుగానే కొంతమంది భావిస్తున్నారు. అవును. అటువంటి వాళ్ళని మార్పు తేడానికి, వాళ్ళు అవగాహన కల్పించడానికి మీరేమైనా ప్లాన్ ఆఫ్ యాక్షన్ చేస్తారా? సార్, ఇప్పటి వరకు మనం మాట్లాడుకున్నట్టు ఆల్రెడీ అక్కడ ఉండే ట్రైబ్స్ కానీ ఫారెస్ట్ డ్వెల్లర్స్ వల్ల కానీ ఈ ప్రాబ్లం రాదు. బయట నుంచి ఎవరైనా ఇది నాన్ వచ్చినప్పుడు ఈ ట్రైబల్స్ తోనే ప్రాబ్లం ప్రాబ్లం వస్తుంది. వస్తుంది. వచ్చినప్పుడు మనం ఏం చేయాలి అని అంటే టెక్నాలజీని యూస్ చేసుకోవచ్చు సార్. లైక్ డ్రోన్ సర్వేలెన్స్ కానీ శాటిలైట్ ఇమేజెస్ కానీ వాడి ఎప్పుడైనా సరే ఇల్లీగల్ గా మైనింగ్ జరుగుతుందని కానీ, లేదా ఇల్లీగల్ యాక్టివిటీస్ జరుగుతున్నాయంటే కానీ ఒక యాప్స్ డెవలప్ చేసుకొని వెంటనే మనం అక్కడికి వెళ్ళిపోయి యాక్షన్ తీసుకునేలాగా చేయొచ్చు. ఆల్రెడీ ఇప్పుడు జరుగుతుంది, అలాంటి యాప్స్ డెవలప్ అవుతుంది స్టేట్స్ లో. ఇంకొకటి ఏంటి అని అంటే మళ్ళీ ఈ ట్రైబ్స్ కి మనం బేసిక్ కమ్యూనిటీస్ అగైన్ ప్రొవైడ్ చేయగలిగితే వాళ్ళే నాన్ ట్రైబల్ కానీ అవుట్ సైడ్ కార్పొరేట్ ఎవరైతే ఇన్వాల్వ్ అవుతారో వాళ్ళకి హెల్ప్ చేయరు, వాళ్ళు మనకే హెల్ప్ చేస్తారు. ఇంకొకటి ఏంటి అని అంటే అవేర్నెస్ క్రియేషన్ అనేది గాంధీ గారు చెప్పినట్టు దేర్ ఈస్ ఎనఫ్ ఫర్ ఎవ్రీ వన్స్ నీడ్, బట్ నాట్ ఎనఫ్ ఫర్ ఎనీ వన్స్ గ్రీడ్. సో ఈ గ్రీడ్ ఫ్యాక్టర్ ని మనం అడ్రస్ చేయగలగాలి. ఈ గోల్డెన్ గూస్ స్టోరీ లాంటివి చెప్పేసి మనము చిన్న ఏజ్ లో నుంచే మనము పిల్లల్ని గనక నేచర్ లవింగ్ లాగా క్రియేట్ చేయగలగాలి. ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణ గవర్నమెంట్ లాస్ట్ ఆల్మోస్ట్ 10 years నుంచి ఎన్వైర్న్మెంట్ అనే ఒక సబ్జెక్ట్ ని కూడా ఇంట్రడ్యూస్ చేసింది 11th 12th లో, అది క్వాలిఫైయింగ్ పేపర్ కూడా. సో అట్లాంటి సాఫ్ట్ మెథడ్స్ ని మనం ఫాలో అవ్వచ్చు సార్. ఓకే. మీరు అంటే ఒక ప్లాన్ అయితే మీ దగ్గర ఉంది. ఎస్ సార్. నెక్స్ట్, ఫారెస్ట్ లో వైల్డ్ యానిమల్స్ గురించి చెప్పండి. అవి ఎలా ప్రొటెక్ట్ చేస్తారు, వాటిని ప్రజలకు ఎక్కువగా చూపించడానికి ఏ విధంగా మీరు ప్లాన్ చేస్తారు? సార్ యాక్చువల్ గా చాలా లాస్ ఆల్రెడీ ఉన్నాయి సార్. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కానీ వేరియస్ స్టేట్ గవర్నమెంట్స్ కానీ ఇంటర్నేషనల్ కొలాబరేషన్స్ కూడా ఉన్నాయి. వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ కానీ సైట్స్ అని ఇలాంటివి. అవి ఏంటి అని అంటే ప్రతి ప్రొటెక్టెడ్ ఏరియా కోర్ ఏరియా ఉంటుంది, అక్కడ యానిమల్స్ మాత్రమే ఉండాలి, ఇంకా హ్యూమన్ హ్యాబిటేషన్స్ ఉండొద్దు. అవును. అది మనం స్ట్రిక్ట్ గా ఇంప్లిమెంట్ చేయగలగాలి. ఎవరైనా ఉంటే వాళ్ళకి ప్రాపర్ రిహాబిలిటేషన్ ఇవ్వాలి. అది మనము ప్రొవైడ్ చేయగలగాలి అని అంటే మీరు అన్నట్టు ఈ జ్యూస్ లో కానీ ఇలాంటి నేచర్ రిలేటెడ్ ఆస్పెక్ట్స్ లో, బొటానికల్ గార్డెన్స్ లో కానీ ఆ వైల్డ్ లైఫ్ ని మనం ఎక్కువ చూపించగలగాలి జనాలకి. అప్పుడు వాళ్ళకు కూడా అవేర్నెస్ వస్తుంది. ఓకే, మనం అక్కడ యానిమల్ పెట్టినప్పుడు ఆ యానిమల్ వల్ల మనకి కూడా ఎలా యూజ్ అవుద్ది అనేది అక్కడ ఎక్స్ప్లెయిన్ చేయాలి. అప్పుడు ఆటోమేటిక్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పాకాల్ లేక్ లో జైంట్ స్క్విరల్స్ ఉండేవి సార్. అవి ఫ్లాగ్షిప్ స్పీసీస్ అంటారు, అంటే వెరీ ఇంపార్టెంట్ అని. ఉమ్. అవి ఏం చేసి ఒక దగ్గర ఒక సీడ్స్ దాచి పెడతాయి గ్రౌండ్ లో తవ్వి. అవును. అవి మర్చిపోతాయి, వాళ్ళ బ్రెయిన్ చిన్నది కదా. సో నెక్స్ట్ డే మళ్ళీ కలెక్ట్ చేసుకొని మళ్ళీ వేరే దగ్గర పాత పెడతాయి. సో ఉమ్. దానివల్ల ట్రీస్ పెరుగుతాయి. ఒక జైంట్ స్క్విరల్ చూసినప్పుడు ఇది తెలిస్తే ఆ జైంట్ స్క్విరల్ కి మనుషులు విజిటర్స్ ఎందుకు సార్ పాప్కార్న్ లాంటివి తినిపించి దాన్ని అన్హెల్దీ చేస్తారు? చెయ్యరు కదా. సో ఉమ్. ఇట్లాంటి మేజర్ ఫోకస్ అవేర్నెస్ క్రియేషన్ మీద ఉండాలని నా ఒపీనియన్ సార్. గ్రేట్, గ్రేట్, గ్రేట్. అదే విధంగా మీరు కోతుల మీద కూడా ఫోకస్ చేయండి. ఓకే సార్. కోతులు కూడా కొన్ని ఆహారం మనం పెట్టడం వల్ల అవి ఎప్పుడూ అడవిలో ఉండి అడవిలో ఉన్న పెరిగిన చెట్లు పళ్ళు తింటేనే అవి హెల్తీగా ఉంటాయి. అవును. కానీ మనం ఏం చేస్తామంటే రోడ్డు మీదకి వెళ్తున్న కోతి వచ్చింది కదా అని మనం వండిన వంటలు అని పెట్టడంతో అవును. వాటికి హెల్త్ పాడైపోతుంటాయి. అవును. దానివల్ల మీకు చాలా అవి చనిపోతుంటాయి. దానివల్ల దాని జాతి అంతా అంతరించిపోతుంటాయి. అవును. మీరు ఎప్పుడైనా శ్రీశైలం రోడ్డు వెళ్తే అవును. అక్కడ అక్కడున్న డిఎఫ్ఓ గారు ఆ
మంచి పేరే ఉంది అని, రోహిత్. ఓకే. ఆయన ప్రాజెక్ట్ చేశారు. ఓకే. శ్రీశైలం రోడ్డు స్టార్ట్ అయిన దగ్గర నుండి ఎండింగ్ వరకు కూడా దయచేసి కోతులకు ఆహారం వేయొద్దు అంటూ ఆయన బోర్డులు పెట్టడం. అవును. దాంతో పాటు ఆ కోతులు చనిపోతే దాంట్లో ఎందుకు చనిపోయిందని ఆయన పోస్ట్ మార్టం చేయించి ఒక ల్యాబ్ పెట్టారు. ఓకే. రోహిత్ ఆయన పేరు, ఐఎఫ్ఎస్ ఆఫీసర్. ఓకే. అటువంటి ప్రాజెక్టులు మీరు కానీ ముందుకు వెళ్తే కోతులకు కూడా మనం కాపాడే వాళ్ళు అవుతుంటాం. లేదంటే అవి కూడా అడవిలో నుంచి బయటకు వస్తే ఇవన్నీ చాలా చాలా ఇష్యూస్ అవుతుంటాయి, అవన్నీ జరుగుతుంటాయి. సరే, ఫైనల్ గా చెప్పండి. సరే. మీకు అడవిలో మీరు చాలా అడవులు చూసుంటారు, ఏటూరు నగర అడవి అని చూసారు. మీకు బాగా నచ్చిన అడవి చెప్పండి. బాగా నచ్చిందంటే సార్, నేను కేరళ ఒకసారి టూర్కి వెళ్ళాము. ఉమ్, అక్కడ నాకు వెస్టర్న్ ఘాట్స్ ఉంటాయి కదా సార్, జనరల్ గా అవి థిక్ ఉంటాయి. ఆ, అవును. అది నాకు బాగా నచ్చింది. గ్యావి అని ఒక చిన్న విలేజ్ ఉంటది మన ఉమ్, నేషనల్ పార్క్ పేరు మర్చిపోతున్నా సార్. ఒక రివర్, ఇట్స్ నేమ్డ్ ఆఫ్టర్ ఎ రివర్. మన కేరళ. శబరిమల ఉండేది అదే నేషనల్ పార్క్ లో. శబరిమల ఉండేదంటే పెరియార్ కరిమేలి ఉంటుంది. పెరియార్ టైగర్ రిజర్వ్, పెరియార్. పెరియార్ ఆ, నేషనల్ పార్క్. అది అది నాకు బాగుంటుందా? బాగా నచ్చింది. చాలా ఉమ్. బ్యూటిఫుల్ గా ఉంటది అక్కడ. ప్రాపర్ గా అది మెయింటైన్ అవుతది, థిక్ ఫారెస్ట్ కాబట్టి హ్యూమన్ హ్యాబిటేషన్స్ చాలా తక్కువ. దాంతో పాటు మీరు తడోబా కూడా చూడండి. కర్ణాటక ఓకే. కేరళ బార్డర్, అది కూడా చాలా బాగుంటుంది తడోబా. ఓకే. నెక్స్ట్ మీరు బండీపుర. తడోబా అంటే మహారాష్ట్ర, అవును. ఆ, బండీపుర కర్ణాటక. కర్ణాటక. ఇవి రెండు ఫారెస్ట్లు కూడా చాలా చక్కగా ఉంటాయి. అంటే ఓకే. గతంతో పోల్చుకుంటే మన ప్రభుత్వాలు కూడా ఇప్పుడు అడవులకు ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తున్నాయి కాబట్టి మీలాంటి ఆఫీసర్లకి మంచి చేయొచ్చు. అవును. ఇప్పుడు మీకు కూడా ఒక ప్యాషన్ గా తీసుకున్నారు కాబట్టి ఖచ్చితంగా మీ జాబ్ లో సక్సెస్ అవుతారు. థ్యాంక్ ఫైనల్ గా చెప్పమ్మా, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ రావాలనుకున్న వాళ్ళకి, యూ సార్. లేదు మాకు పెళ్లి అయింది, పిల్లలు ఉన్నారు, ఇంకేం చదువుతాం, ఇంకా జీవితం ఈ వంటగదికే అంకితం చేస్తాం అనుకున్న మహిళలకి మీరేం సార్. చెప్తారు? సార్, ఇది నేను చెప్పట్లేదు, రీసెర్చే చెప్పింది. ఏంటి అని అంటే, a woman, especially a mother, if she comes into a leadership position, అక్కడ వచ్చే రిజల్ట్స్ మ్యాన్ తో మ్యాన్ ఒక లీడర్షిప్ పొజిషన్ లో ఉండే రిజల్ట్ కంటే చాలా చాలా బెటర్ గా ఉంటది అని. రకరకాల మల్టీ టాస్కింగ్ రోల్స్ దానికి రీజన్ అయి ఉండొచ్చు. సో నేనేం చెప్పదలుచుకున్నానంటే, ఇట్ ఈస్ నెవర్ టూ లేట్ టు స్టార్ట్ ఎనీథింగ్. మనము మన పిల్ల ఈవెన్ ఇఫ్ వీఆర్ డెడికేటెడ్ మదర్స్, మనకి ఒకటి అచీవ్ చేసినప్పుడు మన పిల్లల కళ్ళల్లో మన మీద కనిపించే గౌరవం కానీ ఆ గర్వం కానీ అది వేరే లెవెల్లో ఉంటది. అవును. అది ప్రైస్లెస్. సో మీరు ఒకవేళ నేను ఇది చేయడం వల్ల నా పిల్లలకి తక్కువ టైం ఇవ్వగలుగుతున్నానేమో అని అనుకుంటే అది మర్చిపోండి, అది కానే కాదు. ఉమ్. పిల్లలు కూడా మనం అచీవ్ చేస్తే హ్యాపీగా ఫీల్ అవుతారు, వాళ్ళకి మనం ఒక మార్గదర్శకం చూపించిన వాళ్ళం అవుతాం. కాబట్టి ఇట్ ఈస్ నెవర్ టూ లేట్ టు స్టార్ట్ ఎనీథింగ్. మీ ప్యాషన్ ని మీరు ఎప్పుడైనా ఫాలో అవ్వగలరు. మనకి ఆటోమేటిక్ గా ప్యాషన్ ఉన్నప్పుడు టైం తీసుకోగలము, అదంతలా అదే దొరుకుద్ది, వే అనేది పాసిబుల్ అవుతుంది. కాబట్టి నిజంగా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు యూ కెన్ స్టార్ట్ ఈవెన్ టుడే. ఓకే. పిల్లలు ఉన్నారు కదా, బాధ్యతలు ఉన్నాయని కదా అని మీరు పక్కన పెట్టుకోవద్దు. మీలో ఏం చేయాలనుకుంటున్నారో చిన్నప్పటి కళలు నిజం చేసుకోవాలంటే ఖచ్చితంగా చేయండి. పిల్లలకు దాని వల్ల జరిగే పిల్లల పట్ల మీకు గౌరవం పెరుగుతుంది. అంతేకాకుండా పిల్లలు కూడా మిమ్మల్ని చూసి చాలా సంతోషపడతారు. ఎందుకంటే మా అమ్మ ఒక ఐపీఎస్ ఆఫీసర్, మా నాన్న ఒక ఐపీఎస్ ఆఫీసర్, లేదా మా మదర్ ఒక ఐఎఫ్ఎస్ ఆఫీసర్ అంటూ గర్వంగా చెప్పుకుంటారు. కాబట్టి వాళ్ళలో మీకు ఖచ్చితంగా వాళ్ళ కళ్ళలో ఆనందం చూడాలంటే మీరు ఈ బాధ్యతలు పక్కన పెట్టి బాధ్యతలు మోస్తూనే దీనికి కూడా టైం ఇవ్వచ్చు. అంతేగాని బాధ్యతలు ఉన్నాయి కదని పక్కన పెట్టి మీలో ఉన్న ఆ కోరికని చంపుకోవడానికి మాత్రం ప్రయత్నం చేయొద్దు అంటున్నారు అనూష. ఆమె పెళ్ళయింది, ఇద్దరు పిల్లలు ఉన్న తర్వాత కూడా ఆమె ఖచ్చితంగా చదవాలి, సాధించాలనుకున్నారు. దీనికి ప్రధాన కారణం భర్త సపోర్ట్ కూడా ఉంది కాబట్టి ఆమె ఈరోజు ఆల్ ఇండియాలో 106 ర్యాంక్ సాధించారు. ఇది ఆషామాషి వ్యవహారం కాదు. కాబట్టి ప్రతి ఒక్క మహిళ ఏం సాధించాలనుకుంటున్నారో అనుష స్టోరీని చూసి ఇన్స్పైర్ అవ్వండి. మీరు కూడా అదే విధంగా మీకు నచ్చిన రంగాల్లో, కేవలం సివిల్సే కాదు, మీకు నచ్చిన రంగాల్లో సక్సెస్ అవుతారని ఆశిద్దాం. ఇది అనుషతో ఎక్సలెంట్ ఇంటర్వ్యూ. వచ్చే వారం మరో గెస్ట్ మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్తే. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్.